అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ కృష్ణుడు క్యారెక్టర్ అయితే ఎక్కడ స్క్రీన్ మీదకి రాదు. కృష్ణుడు అంటే ఏకంగా కృష్ణుడిని మాత్రం చూపించాం అట్లా, ఒక సింబలిజం రిప్రజెంటేషన్ విగ్రహాలు చూపిస్తుంది, సింబాలిజం. మరి ఆ సింబాలిజానికే పెద్ద గొడవ అయిపోయింది సోషల్ మీడియాలో. మహేష్ బాబు కృష్ణుడు వేసేస్తున్నాడు ఇందులో. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నీకు ప్లస్ అయింది కదా మహేష్ బాబు కృష్ణుడు వేషం వేస్తే. అసలు అంటే యాక్చువల్లీ చేసి ఉంటే ఇంకా నేనే గాల్లో ఉండేవాడిని. బట్ అది రూమర్, ఐ డోంట్ నో హౌ ఇట్ స్ప్రెడ్ లైక్ దట్, అది ఫాల్స్. అండ్ నేను న్యూయార్క్ లో ఉన్నా, షూటింగ్ చేస్తున్నా టైంలో. సో తెలియదు, పడుకున్నాను. పొద్దున్న లేచేసరికి ఏదో మ్యాటర్ అని నేను కొంచెం చూస్తే చాలా చిన్నగా ఉంది ఆ టైంలో, పెద్ద పేర్లేదు. సో సరే ఎవరు సీరియస్ గా తీసుకుంటాడులే అని నేను వదిలేసి వీళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను, చూడండి ఏదో ఉంది అట్లా, లైక్ ఆపేయమని చెప్పండి అని, లైక్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి నేను షూటింగ్కి వెళ్ళాను. అండ్ ఆ రోజు కూడా గట్టిగానే షూటింగ్ జరిగింది, గట్టిగా చేశాను షూటింగ్ షెడ్యూల్ అక్కడ యూఎస్ లో. షూటింగ్ అయిపోయిన వెంటనే వచ్చి మొహం కడుక్కునేసి ఇంకా పడుకున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ డే లెగ్స్ అలానే రన్ అవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోయింది, అప్పటికి బ్లాస్ట్ అయిపోయింది. సరే ఇది కాదురా, ఎవరికి చెప్పినా ఏం చేయట్లేదని నేనే మెసేజ్ పెట్టేసాను. అసలు డిస్కషన్ రాలేదా మీకు మహేష్ బాబుకి మధ్యలో ఈ కృష్ణుడి వేషం వేయడము, ఆ కాన్సెప్ట్, ఆ టాపిక్ రాలా? అంటే డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే, మహేష్ ఇదేదో మ్యాటర్ రన్ అవుతుంది, సారీ ఐ డోంట్ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్, నేను ఫస్ట్ ఇది ఆపేస్తాను, దానిపైన చేశాను. కానీ లైక్ ఆయన చేయమని ఎప్పుడు అడగలేదు. అంటే యాక్చువల్లీ సినిమాలో అంత స్పేస్ కూడా లేదండి. అది మీరు కేవలం దాన్ని ఒక సింబాలిక్ గానే తీసుకున్నారు కదా, ఒక క్యారెక్టర్ గా. దానికి కొన్ని సీన్స్, ఎగ్జాక్ట్లీ కొంత స్క్రీన్ టైం. మేబీ హనుమాన్ స్టైల్లో కృష్ణుని చూపించుంటే అప్పుడు అడిగేవాళ్ళమేమో, బట్ ఇందులో ఆ స్పేస్ కూడా లేదు. ఆ స్పేస్ లేదు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం అన్నదోటి బాగా వైబ్రెంట్ గా వినిపిస్తుంది కంట్రీ వైడ్, సనాతన ధర్మం అనేది. అంటే కృష్ణుడు క్యారెక్టర్ అవన్నీ ఉండడం వల్ల సనాతన ధర్మం ఏమైనా ఉందా సినిమాలో దాని మీద? అంటే సనాతన ధర్మం నుంచి వచ్చిన లెసన్సే సినిమా మొత్తం ఉంటూ ఉంటాయి. లైక్ దోస్ ఆర్ ద ప్రాక్టీసెస్ దట్ విలన్ కూడా దేవుడిని బాగా నమ్మే వ్యక్తి అతను, శివుడిని. ఓకే. సో అది సినిమా మొత్తం కనిపిస్తూనే ఉంటాయి, ఆ సనాతన ధర్మంలో నుంచి వచ్చిన లెసన్స్ కానీ లెర్నింగ్స్ కానీ, ఆయన అర్జున్స్ మారల్స్, ethics, values, avani kuda code, rather code, that code, whatever it is that people must follow, including the villain, everybody follows in film. Okay. So andaru దేవుడిని నమ్మే వాళ్ళే సినిమాలో కదా. అందరూ శ్రీ వైష్ణవులే, చేపలు బుట్టలో చేపలు మాత్రం మాయమైపోయాయని సామెత. ఓకే. అందరూ శ్రీ వైష్ణవులేనంట, ఎవరు నాన్ వెజిటేరియన్ తింటారు కదా. అవునవును. సో బట్ బుట్టలో చేపలు మాత్రం మాయమైపోయాయంట. ఎలా మాయమైపోయాయి? అలాగా మీరందరూ దైవభక్తులే, హీరో దైవభక్తుడు, తల్లి దైవభక్తురాలు, విలన్ దైవభక్తుడు, అందరూ. మరి వేర్ ఇస్ ది కాన్ఫ్లిక్ట్? వై ఇస్ ది కాన్ఫ్లిక్ట్? సనాతన ధర్మం అందరూ బేసిక్లీ ఇప్పుడు విలన్ కూడా లైక్ ఇప్పుడు ఎవరినైనా చంపాడు అనుకోండి, వెళ్ళి కాశీకి వెళ్ళిపోతాడు, ఆ పుణ్యం ఆ పాపం అంతా వెళ్ళిపోతుంది అని ప్రక్షాళన చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మనిషి వాడు. సో లైక్ కొంచెం ఇప్పుడు మనం క్లాసిక్ రామాయణం చూస్తే కూడా ఇప్పుడు రావణాసురుడు అనేవాడు లైక్ చాలా పెద్ద భక్తుడు కదా, మామూలుడు కాదు, రాముడు కన్నా గొప్పడు. ఎగ్జాక్ట్లీ. సో లైక్ అతనికి చాలా స్కిల్స్ ఉంటాయండి, వీణ వాయిస్తాడు. అయ్యో ఆస్ట్రాలజీ కనిపెట్టినవాడు, ఆస్ట్రాలజీ కనిపెట్టినవాడు కాదు, గొప్ప ఆస్ట్రాలజీ, సైన్స్ లో మంచి వీణ ప్లేయరు. సో అవన్నీ ఉన్న అతను కూడా విలన్ అంటే లైక్ కంసరాజ్ కూడా లైక్ మా సినిమాలో లైక్ ఎంత విలన్ అయినా ఈ దేవుడికి సంబంధించిన అవన్నీ ఉంటాయి మనిషికి. బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వినడానికే. ఎందుకంటే కాశీ ఒక హత్య చేస్తే వెంటనే కాశీ వెళ్ళిపోతాడు. అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఈ మనిషిలో, లైక్ హోమాలు చేస్తూ ఉంటాడు, యునో లైక్. సో అంత దైవ పిచ్చి ఉంటుంది మనిషికి. అంటే నువ్వు నార్మల్ గా ఇప్పుడు నీ కెరీర్ ప్రారంభం అయిన తర్వాత నేను హీరో అవ్వాలి ఏదో స్కూల్లోని థియేటర్లు చేసి నువ్వు వచ్చి ఇండస్ట్రీ, ఎస్ దిస్ ఈజ్ మై డెస్టినేషన్, ఇదే నా గమ్యం అనుకుని వచ్చావు కదా. అది ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఎంతవరకు నీకు వచ్చిందనిపించింది? అది ఇంకా రాలేదనిపిస్తుంది, కొంచెం ఇంకా బాకీ ఉంది. అఫ్ కోర్స్ అది అందరికి ఎప్పటికైనా
మెగాస్టార్ చిరంజీవి గారికైనా అమితాబ్ బచ్చన్ కైనా ఎవరికైనా అది ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది, ఎంత సాధించినా ఇంకా సాధించాలని. బట్ ఇక్కడ నీవు వచ్చేసరికి నీ ట్రయల్ అండ్ ఎర్రర్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రియల్లీ హియర్? ఆల్ దే ఆర్ వెరీ స్వీట్ ఆర్ సోర్? రెండు ఉంటాయి. మనం పని చేసేటప్పుడు అంతా స్వీటే, ఇంట్లో కూర్చున్నప్పుడు అంతా సోర్, అంతే అంతే తేడా లిటరలీ. సో ద ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఈ సినిమా హిట్ అయ్యాక నేను బాగా బిజీ అయితే లైఫ్ విల్ బి గుడ్. అది సినిమాలు తీసుకుంటే అలా వెళ్ళిపోతాను, నేను హ్యాపీగా ఉంటాను. సో దట్ ఈస్ మై మైండ్ సెట్, ఇంకా అంతే, దానికి మించి లేదు. రైట్ నౌ అంటే సినిమాలు సరైన కథలు దొరక్క లేదా ఏదో ఇంకా మనం చెయ్యాలి, దానికన్నా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ రావట్లేదు అనే బాధ ఎక్కువ ఉంటుంది. అది వస్తూ ఉన్నాయంటే అప్పుడు మనం బిజీగా ఉంటే లైక్ మనం ఒక సినిమాని ఆల్రెడీ నమ్మి చేస్తున్నాం అంటే దానిపైన ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఆ ఛాన్సెస్ రావాలి, రెగ్యులర్ గా రావాలి. అంటే నేను బాక్స్ ఆఫీస్ లో కొంచెం ప్రూవ్ చేసుకోవాలి, నాకంటూ ఒక మార్కెట్ తెప్పించుకోవాలి, స్టేబుల్ అవ్వాలి. నా ఫోకస్ అంతా దానిపైన ఉంది. ఆడియన్స్ ట్రస్ట్ గెలుచుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అశోక్ సినిమాకి వెళ్ళి నేను డబ్బులు పెట్టి టికెట్ కొంటున్నానంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. అది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా లైక్ గుడ్, ఓకే, నేను పెట్టిన డబ్బులు బాగానే స్పెండ్ చేశాను అనే ఫీలింగ్ తో బయటకు రావాలి. అదే ఎంజాయ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, లైక్ దే షుడ్ ఫీల్ లైక్ దే వేస్టెడ్ మనీ ఆన్ మీ. ఎంజాయబుల్ గా ఎగ్జాక్ట్లీ యు ఆర్ దేర్. ఇంత కొంత ఎంజాయ్ చేసాము, సరే డబ్బులకి విలువ ఉంది అని ఆ మైండ్ లో ఉంటే ఆడియన్స్ కి దట్ ఈస్ మై బిగ్ విక్టరీ. అంటే మీకు నార్మల్ గా నీకు కానీ సుధీర్ బాబుకి కానీ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ దట్ ప్రెమిసెస్, మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యామిలీ, ఆయనతో పెద్ద చరిత్ర, మామూలు చరిత్ర కాదు, మ్యాగ్నిఫిషెంట్ లెగసీ సూపర్ స్టార్ కృష్ణ అంటే. తర్వాత మహేష్ బాబు కూడా ఈ ఆల్సో రోజ్ టు సచ్ ఎ వెరీ డిజీ హైట్. సో మీరు ఆ షేడ్స్ లోంచి బయటకు వస్తున్నారు, ఆ షేడ్స్ లోంచి యూఆర్ ట్రావెలింగ్ అండర్ దోస్ షాడోస్. అవి ఎలా అనిపిస్తుంటుంది? ఎప్పుడైనా హెవీగా అనిపిస్తుందా? అమ్మో మనం అసలు ఎప్పుడు రీచ్ అవుతాం ఇక్కడికి? డూ యూ గివ్ ఎనీ థాట్ టు దట్ ఎనీ టైమ్? సినిమాకి ఎంటర్ అయ్యే ముందు లైక్ వెన్ యూఆర్ డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ అన్ యాక్టర్, ఆ టైంలో కొంచెం ఏదేదో ఉంటుంటాయి. బట్ ఒకసారి ఎంటర్ అయ్యాక హీరో స్టార్ట్ చేశాక యూఆర్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ వాట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐఎమ్ ఓన్లీ ఫోకస్ నెక్స్ట్ 2-3 స్టెప్స్. 10 స్టెప్ గురించి నేను ఆలోచించలేను, అంత ముందు చూపు నాకు లేదు. సో ఐ ఆల్సో రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు స్మాల్ స్టెప్స్. ఓకే, కొంచెం టైం పడుతుంది అంతే, బట్ అదర్వైజ్ ఐఎమ్ ప్రిటీ సాటిస్ఫైడ్ విత్ ఇప్పుడు ద వే మై ఫిల్మోగ్రఫీ షేపింగ్ అప్ విత్ దీస్ ఫస్ట్ 3 films. కానీ నేను సెటిల్ ఉండేటప్పుడు లైక్ ద కైండ్ ఆఫ్ కాస్ట్ దట్ ఐ వర్క్ విత్ కానివ్వండి, నాకు లక్కీ అసలు ఆల్ 3 movies లో నాకు ఎక్సలెంట్ కాస్ట్, ఎక్సలెంట్ టాలెంట్. సో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే నా పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్ గా లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా టాలెంటెడ్ కాస్ట్ చేసేటప్పుడు హీరోస్ కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎగ్జాక్ట్లీ వాళ్ళు పక్కన చేస్తుంటే మన పని కూడా కొంచెం గ్యారంటీగా బెటర్ అప్ అవుతుంటుంది, ఎగ్జాక్ట్లీ ఇగ్నైట్ అవుతుంది, అవన్నీ ఆ కెమిస్ట్రీ జరుగుతుంది. అండ్ వీళ్ళు కూడా ఇష్టపడి వచ్చారు, ఎందుకంటే నాకు తెలిసి మహేష్ మామయ్య ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల. ఎవరు వచ్చారంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఒప్పుకొని మన సినిమాకి వచ్చారు అంటే నాకు తెలిసి ఆయన చేయ వాళ్ళు కూడా కొంచెం ఉంటది కదా, 100% ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో లైక్ ఎస్ దేర్ విల్ బి ప్రెషర్ బికాస్ ఆఫ్ దమ్, బట్ దేర్ ఇస్ ఆల్సో ఆల్ దిస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ, ప్లస్ పాయింట్స్. సినిమా క్వాలిటీగా వచ్చింది, క్వాలిటీ ఆర్టిస్ట్ వచ్చారంటే ఆయన వాళ్ళే. యు నో వాట్ ఐ మీన్? లైక్ లేకపోతే వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? అఫ్ కోర్స్ బిగ్ ఆర్టిస్ట్, బిగ్ టాలెంట్. అవును, పెద్ద ఆయన మామూలు విషయం కాదు కదా ఆయన వచ్చి విలన్ చేయడం అనేది మా సినిమాలో. మరి ఆ బ్యాక్గ్రౌండ్ నీకు బాగా ప్లస్. డెఫినెట్లీ అది వాళ్ళ మైండ్ లో అట్లీస్ట్ ఒక్కసారైనా రన్ అవుతుంది. సరే అట్లీస్ట్ వెళ్ళి విందాం స్టోరీని, అక్కడి నుంచి వస్తున్నాడు కదా అబ్బాయి అని, అది రన్ అయినా ఓకే కదా మనకి. అవును 100%. అదే అక్కడే ఏమవుతుందంటే దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఎ లిటిల్ మోర్ దెన్ రెగ్యులర్ ఫ్యామిలీ. ఎక్కడో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి హీరోగా చేస్తే ఆడు బాగా చేసి బాగానే చేశాడు రా అనుకుంటారు, చప్పట్లు కొడతారు, అయిపోతుంది. ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే అది వాళ్ళు ఎంతసేపు వెనకాతలు మహేష్ బాబు, ఆ వెనకాతలు సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపిస్తూ ఉంటారు. సో అక్కడ మీరు 100% ఇంకొంచెం ఎక్కువ ప్రూవ్ చేసుకోవాల్సిన
ఉండొచ్చు. నెసెసిటీ ఉంటుంది అనమాట. ఆ ఛాలెంజ్ ఎప్పుడైనా ఫేస్ చేసే మెంటల్ గా ఫీల్ అయ్యేవి ఎప్పుడైనా? లేదు. నో నో, దట్స్ గుడ్. రియల్ when I'm performing అది నేను I'm very much in the moment and happy అంట. ఇవన్నీ విత్ యువర్ క్యారెక్టర్, with my thing, నాకు ఈ ఇన్సెక్యూరిటీలన్నీ ఉండవు చేసేటప్పుడు. అయితే వెరీ నైస్. అదే ఇంటికి వచ్చేటప్పుడు అంత స్టార్ట్ అవుతుంది. ఇంటికి వచ్చాక స్టార్ట్ అవుతుందా? సెట్ నుంచి బయటకు వచ్చాక అంత మేకప్ అంతా పీకేసి ఇంటికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుందని అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది ఏమనిపిస్తుంది ఇంటికి వచ్చాక? అంటే యాంగ్జైటీలు అవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు సినిమా రిలీజ్, ఎప్పుడు ఏంటి ప్రమోషన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ద ఎక్స్ట్రా స్టఫ్. ఇప్పుడు ఈ సీన్ బాగా వస్తుందా రాదా, రేపు ఎలా ఉంటది, అవన్నీ ఆ థాట్స్ అన్ని మన సెట్ లో లేనప్పుడు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ.